ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు చాలామంది గురువుగారు మేము మంత్ర సాధన చేస్తున్నాము, కానీ మాకు మంత్రం ఫలితం రావడం లేదు, మేము గురువు ద్వారా మంత్రం తీసుకున్నాము అయినప్పటికీ మాకు ఫలితం కనిపించడం లేదు, ఎందువల్ల అని అడిగారు. మీకు నేను ఈ షార్ట్ వీడియోలో ఎటువంటి కారణాల వల్ల మంత్రం ఫలించదు, మంత్ర సాధనకి నియమాలని చెప్తాను. మీరు తప్పకుండా ప్రయత్నించండి. మీరు ఎవరైనా సరే ఆడవారు నెలసరి ఉన్న సమయంలో సాధన చేయకూడదు. అలాగే ఇంటిలో సాధన చేసేవారు నెలసరి ఉన్న మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు మంత్ర సాధన చేయకూడదు. అలాగే సాధన చేస్తున్న సమయంలో మధ్యలో మీకు ఎవరికైనా ఈ స్థితి కలిగిందనుకోండి, అంటే పీరియడ్స్ వచ్చాయనుకోండి, ఆ 5 రోజులు ఆపేసి తర్వాత సాధన చేసుకుంటే ఈ మంత్ర సాధన ముందు చేసింది కూడా లెక్కలోకి వస్తుంది. సాధన సమయంలో సాధకులు కంపల్సరిగా సాత్విక ఆహారం భోజనం చేయాలి. ఉదయం టీ కానీ కాఫీ కానీ తాగొచ్చు, కానీ అభిషేకం అయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉండాలి. అయిన తర్వాత అల్పాహారం కానీ భోజనం కానీ చేయొచ్చు. జపం మధ్యలో కూడా ఏమీ తినకూడదు, తాగకూడదు. కొంతమంది జపం చేస్తూ తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. అలాగే మాంసం, మద్యం వాటి జోలికి వెళ్ళకూడదు. సిగరెట్ లాంటివి, సినిమాలు, ఫోన్లు, టీవీలు ఇలాంటివి కూడా చూడకూడదు. అలాగే బయట వెళ్ళినప్పుడు హోటల్లో కూడా తినకూడదు. జపమంత్రాన్ని రోజంతా వీలైనంత ఎక్కువ సమయం జపం చేస్తూ ఉండాలి. సాధన సమయంలో స్త్రీ సంగమాన్ని పూర్తిగా నిషేధించాలి. మంచం మీద, పరుపు మీద పడుకోకూడదు. నేల మీద చాప వేసుకొని పడుకోవాలి. ఎక్కువ కాలం స్త్రీలతో సంభాషించడం కానీ, మగవారైతే పురుషులతో సంభాషించడం కానీ, మగవారైతే ఆడవాళ్ళతోనూ, అలాగే సినిమాలు, పత్రికలు, నవలలు చదవటం కానీ, చూడటం కానీ చేయకూడదు. స్నానం చేసి వీలైతే మీరు ఒంటికి పట్టుబట్ట కట్టుకొని జపం చేయడం చాలా మంచిది. ఇంట్లో మీరు ఏ దేవత జపం చేస్తున్నారో ఆ దేవతకు సంబంధించిన ఫోటో కంపల్సరీగా ఉంచుకోవాలి. అలాగే జపానికి ముందు తప్పకుండా గణపతిని ఆరాధించాలి. గణపతికి కొబ్బరికాయ, అరటిపండు, శక్తి లేకపోతే 4 ఎండి ద్రాక్ష అంటే క్రిస్మస్ అంటాం కదా, నైవేద్యంగా పెట్టాలి. జప సమయంలో కత్తిరించి కుట్టిన బట్టలు తొడుక్కోకూడదు. అంటే ప్యాంటు, బనియను, డ్రాయర్ లాంటివి వేసుకోకూడదు. వివాహం కాని వారు లుంగీలు, వివాహం అయిన వారు పంచెలు ధరించి పైన ఉత్తరాయం పైన వేసుకొని జపం చేయడం మంచిది. జప సమయంలో వెంట్రుకలు తీయకూడదు, అంటే షేవింగ్, కటింగ్ లాంటివి చేయకూడదు, ఇలాంటివి. అలాగే ధూమపానము అంటే సిగరెట్టు, పాన్ పరాగు, కిల్లీలు, గుట్కాలు లాంటివి తీసుకోకూడదు. అలాగే ఒంటికి సెంటు కానీ, సుగంధ పదార్థాలు కానీ వాడకూడదు. బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవచ్చు, కొంతమంది ఇంట్లో కూడా వేసుకుంటారు. ఇలా సాధన చేసేవారు వేసుకోకూడదు. అలాగే జప సమయంలో పనులన్నీ మానుకోవడం మంచిది వీలైతే. వీలు కాకపోతే ఉదయం ఆహారం తీసుకొని, అంటే పొద్దున పూట మీరు జపం చేసుకొని టిఫిన్ చేసి తర్వాత మీరు వ్యాపారానికి కానీ ఉద్యోగానికి వెళ్ళవచ్చు. అది కూడా ఆహారం తీసుకోకుండా జపం చేయాలి. అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు మూత్ర విసర్జన చేసినప్పుడు నిలబడి చేయకూడదు, కూర్చుని చేయాలి. తర్వాత కాళ్ళు కడుక్కోవడం, నోట్లోకి నీరు తీసుకొని పుక్కిలించి ఉమ్మి వేయడం లాంటివి చేయాలి. బయట ఏమీ తినకూడదు. జపం ఇంట్లో కానీ, గుడిలో కానీ, ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి. జపం చేసిన రోజులు కూడా శక్తి ఉంటే ఇంట్లో అఖండ దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. అలాగే కలశ స్థాపన కూడా చేయడం మంచిది. ఒక్కొక్కసారి మన ప్రారంధ కర్మ బలంగా ఉంటే జపం చేస్తున్నప్పుడు అనేక రకాల విఘాతాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కొంతమంది ఒక పూట చేసాం గురువుగారు, సడన్గా జపం ఆపేస్తామంటారు, అలా కూడా జరుగుతాయి. అలాగే జపం చేస్తున్న సమయంలో మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో లెగవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. జపం చేసే సమయంలో అంటే కాలంలో మీరు అది ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, ఇన్ని రోజులు చేయాలని,
అప్పుడు బూతులు మాట్లాడటం కానీ, అబద్ధాలు చెప్పటం కానీ, మోసపూరితమైన మాటలు చెప్పడం కానీ చేయకూడదు. ఎప్పుడు శాంతంగా ఉండాలి. ఎలాంటి సందేశం మనసులోకి రానివ్వకూడదు. పూర్తి నిష్ఠతో మీ గురువు ఇచ్చిన మంత్రాన్ని అంటే గురువు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని పొందిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ గురువుకి నమస్కారం చేసి మంత్రాన్ని ప్రారంభించాలి. నిష్ఠలు పాటిస్తే, ఈ చెప్పినవి పాటిస్తే మీకు చాలా త్వరగా సాధకులకి సత్ఫలితాల్ని పొందుతారు. ఎందుకంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి. మంత్రం చేస్తున్నాము, పని అవ్వడం లేదని. నామ మంత్రాలు మామూలుగా జపం చేయవచ్చు. మీరు మనస్ఫూర్తిగా జపం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ గురువు ద్వారా పొందిన మంత్రాన్ని ఇష్టారాజ్యంగా చేయకండి, ఫలితం రాదు. అలాగే మీకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఇటువంటి మంత్రాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొత్త వీడియోలు మీకు పెడతాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా తెలుసుకోవాలనుకునేవారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నేను ఇలాంటి సబ్జెక్ట్ మీద చాలా వీడియోలు చేస్తాను. ఓకే మిత్రులారా, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఎవరికైనా సరే సమస్యలు ఉండి జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, తంత్రమంత్ర ప్రయోగాలు జరిగే అనుమానంగా ఉన్నా, మీకు ఏదైనా సమస్య గురించి తెలుసుకోవాలనుకున్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మన ఫేస్బుక్, వాట్సాప్ లింక్ కూడా గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చాను, దాంట్లో కూడా జాయిన్ కావచ్చు. మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఉన్న పాత వీడియోలు దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.